సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ రేపు ప్రధాని మోదీతో సమావేశం. పెండింగ్ నిధులపై ఫోకస్. చంద్రబాబును కలుస్తున్న పవన్ పొత్తు ప్రపోజల్ ను వివరించబోతున్న టీడీపీ అధినేత. భేటీ తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్. టీడీపీ వెంటిలేటర్ పై ఉంది. పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. టీడీపీ అధినేతపై సజ్జల కామెంట్లు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ స్పీచ్ కి రాలేదు, బీఏసీకి రాలేదు. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వమే ప్రాజెక్టుల్ని అప్పగించిందన్న రేవంత్. హైదరాబాద్ లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు. వీక్షణం ఎడిటర్ ఇంట్లో ముగిసిన తనిఖీలు. దీపక్ తో ఏ సంబంధం లేదన్న వేణుగోపాల్. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు. మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావచ్చు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్లు. బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ. అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. జీవో ప్రతులను దగ్ధం చేసిన నేతలు. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయలేదు. సర్కార్పై హరీష్ రావు విమర్శలు. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ. వైవి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డికి ఛాన్స్. ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు. హైదరాబాద్ లో పవన్, జగన్ అభిమానుల మధ్య గొడవ. యాత్ర 2 సినిమా చూస్తూ ప్రసాద్ ఐమాక్స్ లో కొట్లాట. మాటామాటా పెరగడంతో ఘర్షణ. శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన కేఆర్ఎంబీ బృందం. ఎన్డీఎస్ఏ చైర్మన్ ఆధ్వర్యంలో పరిశీలన. జలాశయం భద్రత, నీటి నిల్వలపై ఆరా. గ్రేటర్ లో బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్. ఎమ్మెల్యే మాగంటితో ప్రాణహాని ఉందని ఆరోపణ. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎస్బీఐలో చోరీ. 30 లక్షల నగదు, 1.5 కోటి బంగారం అపహరణ. కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు. బీజేపీ 10 ఏళ్ల పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేసిన ఖర్గే. యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థపై కేంద్రం వైట్ పేపర్. బ్యాంకింగ్ సెక్టార్ ను నాశనం చేశారన్న నిర్మల. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీల ఆందోళన. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం నిరసన. మద్దతు తెలిపిన పలు పార్టీల నేతలు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. ఢిల్లీలో కేరళ సీఎం ఆధ్వర్యంలో నిరసన. నిధుల కేటాయింపుల్లో అన్యాయంపై ఆగ్రహం. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. 15 వరకు నామినేషన్ల స్వీకరణ. 56 స్థానాలకు 27న పోలింగ్. చెన్నైలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు. 4 ప్రాంతాల్లోని స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్. విద్యార్థులకు తరలించిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఢిల్లీ వైపు దూసుకొస్తున్న రైతులు. నోయిడాలో అడ్డుకున్న పోలీసులు. భూసేకరణలో తీవ్రంగా నష్టపోయామన్న రైతులు. మోదీ ఓబీసీ కాదు, అగ్రవర్ణంలో పుట్టారు. తేలీ కులాన్ని మోదీ వచ్చాక ఓబీసీలో చేర్చారన్న రాహుల్. మోదీ సీఎం కాకముందే చేర్చారన్న బీజేపీ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.